మీ అమ్మని మీ నాన్న ఎందుకు వదిలేశాడు? లేదా మీ అమ్మే పొగరు పట్టి మీ నాన్నని వదిలేసిందా? నీకేమైనా తెలుసా? అక్కడ అడగకుండా ఇక్కడ కనిపించిన వాళ్ళందర్నీ నా డాడీ అంటూ ఉంటే ఏం బాగుంటుందయ్యా? ఎందుకక్క అలాంటి మాటలు మాట్లాడతావు? పిల్లల మనసు ఇలాంటి ప్రశ్నలతో బాధ పెట్టకూడదు. సింగిల్ పేరెంట్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు, సెన్సిటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళని మనం మామూలుగా అడిగినా చాలా బాధపడతారు. అలాంటిది నువ్వు వరుస ప్రశ్నలు వేసి చిన్న మనసు బాధ పెడితే ఎలా? చిన్న, నువ్వు మా అక్క మాటలేం పట్టించుకోకు, బాధపడకు. ఆమె పాతకాలం మనిషి, ఇలాగే కులగోత్రాల గురించి అడుగుతూ ఉంటుంది. అదొక చాదస్తం. నువ్వు తన ప్రశ్నలకి వేటికి సమాధానం చెప్పక్కర్లేదు. పర్సనల్ విషయాలు అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను వాటి గురించి ఎప్పుడూ నిన్ను ప్రశ్నించను. నువ్వు నన్ను నాన్న అని పిలిచినా డాడీ అని పిలిచినా నాకేం అభ్యంతరం లేదు. బీ హ్యాపీ. మా అక్క మాట ఏది మనసుకు తీసుకోకు. అన్నయ్యలా తరుణ్ ఉంటాడు, డాడీలా నేనుంటాను. మదన పడాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండాల్సిన పని లేదు. ఎంజాయ్. ప్రేమలు పంచుకుంటేనే జీవితం ఆనందంగా గడిచేది. ఓకే? నానా, నా బర్త్డే మర్చిపోయాను. చిన్న, మా తరుణ్ బర్త్డే ఇంకో 2 రోజుల్లో రాబోతోంది. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. అన్నయ్య బర్త్డేకి తమ్ముడు రాకుండా ఎలా ఉంటాడు? గుడ్. బర్త్డే అంటున్నావు, సరే నానా, గ్రాండ్గా చేస్తానని ఇదివరకే చెప్పావు. మరి నా బర్త్డే గిఫ్ట్ ఏంటి? ఓ, కోరుకోరా, కోరుకో. నీకేం కావాలో చెప్పు, అది నేను నీకిస్తా. ఆ రోజు నాకు మా అమ్మని చూపించాలి నాన్న. కొంప తీసి వీడు సరే అనడు కదా? ఏంట్రా తరుణ్, ఏంటి నువ్వు అడిగింది? ఏదైనా అడిగే ముందు అయ్యే పనా కాని పనా అని ఆలోచించద్దా? వాడు నీకోసం కొండ మీద అమ్మవారినైనా నడిపించుకొని రాగలడు, కానీ ఆ మనిషిని చూపించలేడురా. అమ్మవారైనా పిల్లలకి అమ్మ తర్వాతే. అమ్మ చెప్తేనే నాన్న తెలిసేది, అమ్మ చూపిస్తేనే అమ్మవారు అని తెలిసేది. అలాంటి అమ్మని చూడాలని, చూపించమని అడగడంలో తప్పేం లేదు. నాకు తప్పని అనిపించడం లేదు. వాదించడం కాదురా, వాస్తవాలు తెలుసుకోవాలి. అయినా ఇన్నేళ్ల నుంచి వాణ్ణి చూస్తూ పెరిగిన వాడివి, వాడి గురించి నీకు తెలీదా? తెలుసు కాబట్టే నాన్న మంచివాడు, ఆలోచించగల వ్యక్తి అని నా కోరిక చెప్పాను. ఏం తెలుసురా? నాన్నగా నాన్న గురించి తెలుసు. ఏరా, రేపో మాపో గుండె పరీక్షలు చేయబోయే డాక్టర్వి. అవతల వాళ్ల గుండె గురించి నువ్వు అడిగిన ఆ మాటకు ఆ గుండె పడే కలత గురించి ఆలోచించావా? వాడి గుండె చప్పుడు ఇన్నేళ్ల నుంచి నువ్వెప్పుడూ వినలేదా? ఇప్పుడు నువ్వు అడిగిన దానికి వాడి మనసు ఎంత మదన పడుతుందో, నలిగిపోతుందో కాస్త కూడా ఆలోచించకపోతే ఎలా? నేనిప్పుడు తప్పుగా మాట్లాడిందేం లేదత్తా. లేదంటావేంట్రా? ఇన్నేళ్లు కన్నతల్లై పెంచిన నన్ను కంటి పాపలా చూసుకున్నవాణ్ణి అడగాల్సిన మాటేనా అది?
నువ్వు కాలు నొప్పి అంటే వాడు కన్నీళ్లు పెట్టుకునేవాడు. నీ ఒళ్ళు కాస్త వెచ్చబడితే వాడు విలవిల్లాడిపోయేవాడు. నిన్నింత పెంచి ప్రయోజకుని చేసిన వాణ్ణి ఇలా అడగచ్చా లేదా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలారా? కన్న తల్లి గురించి తెలుసుకోవాలని అనుకోవడం తప్పేం కాదత్తా. ఊహ తెలిసినప్పటి నుంచి నాలో ఉన్న కోరికది. అయినా అమ్మ గురించి నాన్నని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారత్తా? అదేరా, అదే మరి. ఇన్నేళ్లు కష్టపడి నువ్వే ప్రాణంగా భావించి ప్రేమని పంచిన వాణ్ణి మర్చిపోయి ఇప్పుడు నీకు అమ్మ కావాల్సొచ్చిందా అమ్మా? అన్నీ తెలిసి వాడి మనసు హర్ట్ అయ్యేలా మాట్లాడ్డావు చాలా తప్పురా. చూడత్తా, ఎవరి గుండె చూసినా ఏ డాక్టర్కైనా చప్పుడు మాత్రమే వినిపిస్తుంది, కానీ అందులో మాటలేం వినబడం. పైగా నువ్వనే మనసుంది చూశావు, అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం సృష్టించుకున్న పదం. అది ఏ స్టెత్కి దొరకదు, ఏ స్కాన్లోనూ కనబడదు. ఆవిడ అస్సలు లేదనుకున్న నాళ్ళు నేను నాన్ననెప్పుడూ అడగలేదు. కానీ ఉందని నాకు తెలిసింది కాబట్టే చూపించమని అడుగుతున్నాను. అది కాదురా, ఆవిడ గారు అహంకారానికి ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుంది. వీడి మంచితనాన్ని వంచింది, వీడిని నిర్లక్ష్యం చేసింది. వీడు దైవంగా భావించే వృత్తిని అవహేళన చేసింది. ఇద్దరి మధ్య పొరపచాలు తొంగి చూశాయి, పొసగలేదు. కాదనుకుని వెళ్లిపోయింది. పసిపిల్లవాడే తన కన్నబిడ్డే అని కనికరం లేకుండా వదిలేసిపోయింది. సడన్ గా ఇప్పుడు అమ్మని చూపిస్తావా బొమ్మని చూపిస్తావా అంటే వాడు తట్టుకోగలడా? వాడి ప్రేమకి నువ్విచ్చే విలువ ఇదేనా? అత పిల్లల్ని ప్రేమగా చూడటం, పెంచి ప్రయోజకుల్ని చేయడం తల్లిదండ్రుల బాధ్యత. దాన్ని కష్టం అనుకోకూడదు. నువ్వైనా నాన్నైనా అమ్మలాగానే కానీ అమ్మ కాలేరు కదా. ఉందని తెలిసాక నువ్వనే ఆ మనసుంది చూసావు, అది ఖచ్చితంగా ఆరాటపడుతుంది. బిడ్డల కోరికల్ని తండ్రి తప్ప తీర్చేవారెవరూ లేరు. భార్యల్ని అభిమానించడం భర్తల ధర్మం. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయంటే తప్పు ఒకరిదే అయ్యుండదు కదా. ఏమో, ఒకసారి ఇద్దరు పిల్లల ముందు ఎదురుపడితే నా కోసమైనా మనసు మార్చుకుంటారేమో అన్న ఆశ కూడా ఉండొచ్చు. దాన్ని కాదని నీలా ఎవరూ నిర్దేశించలేరు. తరుణ్, చూడత్తా, నేను అడిగింది మా నాన్నని. చూపిస్తానో లేదనో సమాధానం చెప్పాల్సింది మా నాన్న. అంతరంగంలో తనేమనుకుంటున్నాడో బయటపడాల్సింది మా నాన్న. ప్రేమకి విలువిస్తాడో బాధ్యతగా భావిస్తాడో ఆయనిష్టం. నువ్వు ముందే అలా ఇలా అని నా కోసం అడుగు ముందుకు వేసే ప్రయత్నానికి స్పీడ్ బ్రేకర్ వెయ్యొద్దు. సరే అంటాడో కాదంటాడో తనే చెప్తాడు. నా తమ్ముడు గురించి నాకు తెలుసురా, వాడిని ఇబ్బంది పెట్టకు. నీకు నాన్నకున్న రక్త సంబంధం కన్నా తనకి నాకు ఉన్న బంధం చాలా గొప్పది, బలమైనది కూడా. నీకు మాత్రమే నాన్న మీద ప్రేమ ఉన్నట్టు, నాకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవన్నట్టు మాట్లాడొద్దు. నువ్వు బయటపడొచ్చు, కానీ నేను నీకన్నా 100 రెట్లు ఎక్కువగానే నాన్నని ప్రేమిస్తాను.